కాంగ్రెస్ ఫేక్ న్యూస్ ప్రచారంపై సీఈఓకు బీఆర్ఎస్ లీగల్ సెల్ జక్కుల లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. కుమార్ గారు లాంటి వాళ్ళని ఎలక్షన్ ప్రచారం నుంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం నుంచి ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వైలేట్ చేస్తున్నారు కాబట్టి ప్రచారం నుంచి నిషేధించాలని ఈరోజు సీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 100% దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని సీఓ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టమని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మనకి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారము. అదేవిధంగా మీటింగ్కి పబ్లిక్ రాలేదు, సోషల్ మీడియా షేర్ చేసిందా తప్ప. ఐటీ యాక్ట్ కూడా క్లియర్గా చెప్తుంది, అంటే ప్రశ్నించవచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. అంటే సోషల్ మీడియా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే భయం ఉన్నట్టు కనబడుతుంది. ఇలాంటి మెట్టు సాయి కుమార్, నిజంగా సాయి కుమార్ గారు మీరు ఒక హుందాగా ఫిషరీస్ చైర్మన్గా ఉన్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మీ ఉన్నతికి కూడా అది గౌరవప్రదం కాదు. కాబట్టి ఇలాంటివి మీరు విరమించుకుంటారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా సీఈఓ గారు కూడా దాని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారని మాకు ఈరోజు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మా నీరజ్ గారు మాట్లాడుతారు. ఈరోజు మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెట్టు సాయి కుమార్ గారు, అంటే ఆయన ఒక చైర్మన్, అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ హోల్డింగ్ ఏ పొజిషన్ యాజ్ ఎ చైర్మన్ ఇన్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్న ఏదైతే సినీ కార్మికుల సభకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సభకి ఏదైతే ప్రజలు రాలేదని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఒక పోస్ట్ చేసినందుకు ఆయన ఒక అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పర్సనల్గా వాళ్ళ సోషల్ మీడియా సంబంధించిన ఆ వ్యక్తికి పోస్ట్ చేస్తూ థ్రెటన్ చేస్తూ ఇలా భయపెడుతూ ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు మేము సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, ఇలాంటి ఒక వ్యక్తి ఒక పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇతనిని జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్ నుంచి తక్షణమే ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా మేము ఇక్కడ నుంచి చెప్తుంది ఏంటంటే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకున్నాము. ఏమేమి సెక్షన్స్ పెట్టాలి అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఒకటి, డిఫమేషన్ ఒకటి, ఇలాంటి కేసెస్ పెట్టాలని మేము కోరుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత భయం వేస్తుందో తెలియట్లేదు. వాస్తవం కాబట్టే మా వాళ్ళు అది పోస్ట్ చేశారు. అది స్వేచ్ఛ ఉంది, దాన్ని మేము ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా మా వాళ్ళు పోస్ట్ చేశారు. దీనికి రేవంత్ రెడ్డి గారు భయపడి ఇలాంటి పవర్ని యూజ్ చేసుకుంటూ మా వాళ్ళ మీద ఇట్లా థ్రెటనింగ్ చేయడం అనేది తప్పు అనేది మేము భావిస్తున్నాం.